హాయ్ అండి. ఈరోజైతే కాకరకాయ ఫ్రై నిలవండని చేస్తున్నా. ఇప్పుడైతే సన్నగా చీలికల్లాగా చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలు, ఎండుమిర్చి, పప్పులు, ఎండు కొబ్బరి, వెల్లిపాయలు, కొంచెం జీలకర్ర తీసుకున్న ఒక స్పూను ఆయిల్ వేడెక్కనిచ్చి ఈ కాకరకాయలు వేసేసా. కాకరకాయలు వేగేలోపు ముందుగా తీసుకున్న ఎండుమిర్చి, సాల్ట్ వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని పప్పులు, జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. సాల్ట్ సరిపోదని దంచుకున్నాను. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసేసి ఈ కారపొడి బాగా మెత్తగా దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచిన కారం పొడి పొడిగా బాగుంటుంది. ఇప్పుడైతే కాకరకాయలు వేగిపోయాయి కదా, అన్ని ప్లేట్లోకి తీసుకొని తతిమాయ కూడా వేయించుకోవాలి. నేనైతే తతిమాయ కూడా వేసేసాను. ఈ విధంగా చేయటం వలన ఆయిల్ తక్కువగా పడుతుంది, త్వరగా వేగుతాయి కాకరకాయ ముక్కలు. ఇప్పుడు తాలింపు గింజలు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఉల్లిపాయలు చూడండి ఈ విధంగా ఎర్రగా ఏగాలి. అప్పుడే కాకరకాయ ఫ్రై కరకరలాడుతూ ఉంటుంది. పసుపు, పట్టుకున్న మసాలా, కొంచెం సాల్ట్ వేసి తిప్పుకొని కొంచెం లైట్గా బెల్లం వేసాను, ఒక అర స్పూను. అంతే, ఎంతో టేస్టీగా ఇంట్లోనే కాకరకాయ ఫ్రై వారం రోజుల పాటు నిల్వ ఉండటానికి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పప్పులోకి, సాంబార్లోకి అలా నంచుకోవడానికైనా అంతే.